హలో అండి. నాకు నిన్న నుంచి అస్సలు మూడ్ బాలేదు. అంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ అయింది కదా కాశ్మీర్‌లో. ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు చాలా డిస్టర్బింగ్ ఉంది. ఎందుకంటే ఈ ప్లేస్‌కి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము. సేమ్ ప్లేస్‌కి పహల్గామ్ అని. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. కింద నుంచి 8 కిలోమీటర్స్ దూరం వరకు మనకి ట్రెక్కింగ్ చేసే వెళ్ళాలి పైకి. వేరే దారి లేదు. సో ఇలాగా గుర్రంలో ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్ళాలి. కానీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ నిన్న టెర్రరిస్ట్ అటాక్ అయిందంట. 28 మెంబర్స్ని చంపేశారంట. పాపం కదండి. అసలు విన్నప్పటి నుంచి నాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఎందుకంటే ఇది అసలు ఈ ఏరియాలో మాకు అక్కడ పోలీసులు కూడా ఎవరు కనిపించలేదు అప్పుడు వెళ్ళినప్పుడు. ఇలాంటి ప్లేస్కి అసలు టెర్రరిస్టులు వస్తారా అని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే 20 ఇయర్స్ నుంచి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాలేదంట టూరిస్ట్ మీద అటాక్ చేసేది. పోలీస్ వాళ్ళు కూడా పైకి వెళ్ళడానికి ఇబ్బంది అనుకొని వెళ్ళలేదేమో. కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే చాలామంది బతికేవాళ్ళు. పాపం ఇంత దారుణం జరిగేది కాదు కదా. సో అందరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం సమ్మర్ అని చెప్పి వచ్చుంటారు. వాళ్ళ మీద అటాక్ జరగడం చాలా సాడ్గా ఉందండి. అసలుకి నా మైండ్ నుంచి వెళ్ళట్లేదు ఈ సీన్స్ అన్నీ. సో వాళ్ళు అక్కడ అటాక్ జరిగినప్పుడు కూడా చాలామంది కిందకి వచ్చేయడానికి ట్రై చేశారంట. కింద రిటర్న్ రావాలన్నా కూడా చాలా కష్టమైన దారి ఇది. మనకి నార్మల్గా నడుచుకుంటూ రాలేము. అలాంటి ప్లేస్లో టెర్రరిస్ట్ అటాక్ అవ్వింది. అక్కడ చాలామంది చనిపోయారు అంటే అసలు నాకు ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను. లాస్ట్ ఇయర్ మేము ఇదే ప్లేస్లో ఉన్నాం కదా. ఇలాంటిది అప్పుడు జరుగుంటే ఎలాగుండేది అనేది చాలా డేంజరస్గా ఉంది. ఇమాజిన్ చేసుకోవడానికి కూడా చాలా భయమేస్తుంది. పాపం వాళ్ళందరూ హిందువులనే ఒక్క రీజన్ కోసం చంపేశారంట. చాలా దారుణం కదండి.